తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. హిందూ దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగటం బాధాకరమన్నారు. ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటకు తమకేంటి సంబంధమని ప్రభుత్వం అనటంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాత ఉన్నారు, ఎవరైతే టెంపుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో పండగ శుభేశాల మీద ఎంత భూమిలో ఇంత టెంపుల్ కట్టడం ఉత్తరణగా చూస్తే మాత్రం ఆయన తాలూకా దైవభక్తిని కానీ ఆయన ఉత్తరణ కానీ ఆయన మెచ్చుకో తప్పదు. దురదృష్టం ఇలాంటి దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం అయినప్పటికీ కూడా చాలా కొంతవరకు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవాలయాల్లో రాజకీయాలు మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి దీన్ని చాలామంది పవిత్ర స్థలంగా పవిత్ర దేవాలయంగా నమ్మి వేలాది మంది భక్తులు వచ్చారు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినకంట వాళ్ళకి మంచి జరగాలి. రేపు ఇంకా ముందుకు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ వితరణ ఇచ్చిన ఆయన తాలూకా ఆ దైవభక్తి కూడా పేరు జరగాలని కోరుకుంటూ ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. స్టాంపైడ్ జరిగింది. దానివల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. తర్వాత దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేటువంటిది ఇవాళది కాదు, తిరుపతిలో జరిగింది. తర్వాత మన సింహాచలంలో జరిగింది, ఇక్కడ జరిగింది. తర్వాత ఆయన టైంలోనే రాజమండ్రిలో జరిగింది. ఇవన్నీ పుష్కరాల్లో జరిగింది. ఇవన్నీ ఏమిటనుకోవాలా? దీన్ని ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్తో ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని, ఈ భయానకమైనటువంటి వాతావరణాన్ని పారదోలాలి. ఇది నిన్న జరిగినటువంటిది ఏమిటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం రాలేదు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉండిపోయినారు. దానివల్ల ఇప్పుడు ఏమైంది? క్రౌడ్ పడిపోయినారు, చనిపోయినారు, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకోవడమే కాదు, మనం ఈ విధమైనటువంటి పరిస్థితులకి ముందు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇలాంటి ఇష్యూస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ టెంపుల్స్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లేవు. మెజారిటీ టెంపుల్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలోనే రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇన్ కేస్ ఏదైనా ఒక కెలామిటీ వచ్చినప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు ఇది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని చూస్తున్నారు. సో ఈ ఆరోగ్యం మా పని కాదు, ఈ ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి బాధ్యత లేదని కూడా మీరు అంటారా? అంటే రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులను మనం ఈ రాష్ట్రంలో చూడబోతా ఉన్నామా? నేనైతే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సింహాచలంలో తొక్కిసలాట అయితే ఇట్స్ ఏ గవర్నమెంట్ ఓన్ టెంపుల్, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి టెంపుల్. మరి సింహాచలం ఆలయ చైర్మన్ అశోక్ గజపతి రాజు గారి మీద కేసు పెట్టిందా ఈ ప్రభుత్వం? అంటే మీ ప్రభుత్వ పెద్దలైతే మీరు పట్టించుకోరు, అదే వేరే వాళ్ళు సామాన్యులు అయితే మీకు నచ్చినట్టుగా మీరు బెదిరింపులు చేస్తారు. అటు వాస్తవం ఏంటంటే ఆలయ చైర్మన్ ఇక్కడ ఆలయ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ముకుంద పండగ, ఈ ఏకాదశికి సంబంధించి, ఏర్పాట్లకు సంబంధించి, ఈ క్రౌడ్కి సంబంధించి ముందస్తుగానే
పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది ముందు రోజున. చాలా స్పష్టమైనటువంటి వీడియో కూడా మీ అందరికీ వచ్చిందండి. చాలా స్పష్టంగా ఆ వీడియోలో ఆయన చెప్పినారు, ముందు రోజే మేము అందరికీ సమాచారం ఇచ్చాము, చెప్పాము అని. అలాగే నిన్న 10 గంటలు కూడా పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు, చాలా ఎక్కువ మంది ప్రజలు వచ్చున్నారు, మీరు రాకపోతే మేము హ్యాండిల్ చేయలేమని. ఎవరు వచ్చారు? ఒక్క పోలీసు రాలేదే. నిజంగా 4-5 పోలీసులు వచ్చుంటే ఈ కెలామిటీ ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని మా అందరి ఆవేదన. మరి ఇక్కడ భద్రతా ఏర్పాట్ల లోపం వలన ఈ సంఘటన జరిగినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చెప్పడం జరిగింది. నిన్న ఉదయమే ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ చూసాం. ఈరోజు తీసుకున్నటువంటి జాగ్రత్తల్లో నిన్న 1/10 జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదన్నది పోలీసు వ్యవస్థకు అంతా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ప్రజా ఆమోదం పొందినటువంటి చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి దేవాలయంలో జరిగిన సంఘటనకి మరి ఇక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటన జరిగేది కాదన్నది మా అభిప్రాయం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా దురదృష్టం. మరి గతంలో అనేక సంఘటనలు తిరుపతిలో సమాచారంలో జరిగినా కూడా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా దానికి తగినటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఇది ఇంకోసారి పునరావృతం అయ్యే విధంగా చేసిన దానికి మేము నిరసిస్తున్నాం. ఏదేమైనా తదుపరి అయినా ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని మరి బాధిత కుటుంబాలకు సరైనటువంటి ఏదైతే మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేసిందో అది ఆచరణ చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి ఇప్పుడు ఇది 3వ సంఘటన. క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ మీరు ఏదైనా పాలసీ తీసుకురాగలిగారా? ఈ 10 నెలల కాలంలో ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎలా చేద్దాం, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు ఉపయోగించి ఎలా అణగొడదాం, ఈ గోల తప్ప మీ ఇంకేం లేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక ఇన్సిడెంట్ పట్టుకురావడం, జోగి రమేష్ ఇన్సిడెంట్ పట్టుకొచ్చి ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడే మా నాయకులు చెప్పినట్టుగా ఒకవేళ కానీ ఈ ధర్మకర్త మీద మీరు కేసు పెడితే అది పరాకాష్ట మీ చేతకంతనానికి. ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి ఇప్పుడు ఇది 3వ సంఘటన. క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ టెంపుల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ మీరు ఏదైనా పాలసీ తీసుకురాగలిగారా? ఈ 10 నెలల కాలంలో ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎలా చేద్దాం, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు ఉపయోగించి ఎలా అణగొడదాం, ఈ గోల తప్ప మీ ఇంకేం లేదు. ఈ ఇన్సిడెంట్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇంకొక ఇన్సిడెంట్ పట్టుకురావడం, జోగి రమేష్ ఇన్సిడెంట్ పట్టుకొచ్చి ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడే మా నాయకులు చెప్పినట్టుగా ఒకవేళ కానీ ఈ ధర్మకర్త మీద మీరు కేసు పెడితే అది పరాకాష్ట మీ చేతకంతనానికి.